కానీ ఇక్కడ వైసీపీ నాయకుల తీరు ఏమైపోయిందంటే అండి, పార్టీ నిర్ణయానికి కట్టుబడిపోయి ఉండిపోయారు. కూటమి ప్రభుత్వం మీద యుద్ధం అన్నట్టుగా ప్రకటించారు. ఇక్కడ ప్రజా సమస్యల్ని గాలి కుదిలేశారు. ఇక్కడ అంటే గాలి కుదిలేశారంటే వాళ్ళు తలామునకలైపోయి ఏ సమస్య మీద పోరాడదాం అన్న విషయం మీద చూసుకుంటా ఉంటే, గతంలో ఒకసారి మీకు గుర్తుందో లేదో నిధుల కొరత విషయం మీద పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సర్పంచులు వచ్చారండి. వస్తే వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచులను కూడా చూడకుండా వాళ్ళ సమస్యలు పూర్తిగా విని వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు ఇస్తూ భోజనం పెట్టి చాలా ఆలింగనం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే మన పార్టీ అవతల పార్టీ అని చూడలేదు సార్, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి వచ్చారు కాబట్టి అంతా నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన చాలా వినయంగా చెప్పారు. దానికి స్పందించి వాళ్ళని పంపించడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ చేస్తుంది ఏంటంటే ప్రశ్నిస్తాం, పోరాడతాం. అంటే ప్రశ్నించడం అంటే అసెంబ్లీకి రాదు. ఇక్కడ అసెంబ్లీకి వస్తే వీళ్ళు ప్రశ్నించేది రికార్డులో ఉంటుందనే విషయం వీళ్ళు మర్చిపోతున్నారు. ఇక్కడ పోరాడతాం అనే మాటలు మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నారే కానీ ఆ పోరాడే విషయాలు ప్రజల మధ్యకు వచ్చి మాత్రం వీళ్ళు పోరాడే విషయాలు అయితే చేయట్లేదు సార్. ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా సమస్య గురించి మాట్లాడాలి అనుకుంటే కనుక వైసీపీ నాయకులకి అక్కడికి వచ్చి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు ప్రధానంగా. ఎందుకంటే అండి, గతంలో జరిగిన అవకతలు కానీ వివిధ శాఖలకు సంబంధించిన ప్రస్తావనలు కానీ ఇప్పుడు ఎక్కడైతే నిలదీస్తారో, ఎక్కడైతే ప్రశ్నించి మనల్ని కడిగి పారేస్తారో అన్న విషయం మీద వీళ్ళు రావట్లేదనే మాట ప్రజలకి నిక్కర్స్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఇవాళతో ఆఖరి రోజు సార్, శాసనసభ మండలి ఇవాళతో ఆఖరి రోజు, ఇవాళతో క్లియర్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు ఇంకోటి ఆలోచించుకుంటున్నారు. స్పీకర్ లాంటి వ్యక్తి నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఫస్ట్ వివరణ కోరుతారు, తర్వాత నోటీసులు ఇస్తారు, తర్వాత వీళ్ళ మీద తీసుకునే యాక్షన్ కమిటీ ఎట్లా తీసుకుంటుంది అనేది మనకు తెలిసిందే. ఈ 3 స్టెప్పులుగా వీళ్ళు తీసుకునే పరిణామాలు ఎట్లా ఉంటుందంటే, వైసీపీ నాయకులకు వేటు పడుతుందంటే ఖచ్చితంగా వేటు పడుద్ది. ఎందుకంటే అసెంబ్లీ శాసనసభ మండలికి 60 రోజుల పాటు రాని వ్యక్తుల మీద ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడేదో గవర్నర్ గారు గవర్నర్ గారు ప్రసంగం జరుగుతుంటే పోడియం దగ్గరికి వెళ్ళిపోయి పేపర్లు ఇచ్చేసి ఒక 11 నిమిషాల పాటు ఏదో నామకే వాస్తే ఉన్నామని చెప్పేసి అక్కడ నిలబడి వెళ్ళిపోవడం అనేది చేతగానితనమే అంటున్నారు, చేతగానితనమే అంటారు. ఇప్పుడు మేము దాని గురించి మాట్లాడితే ఇందాక పసుపులేటి సురేష్ గారు అభివృద్ధి అని మేము మాట్లాడుతున్నాం.